పవిత్రాత్మ నామమునా మరణాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మీ అందరికి కూడా శుభాకాంక్షలు. గట్టిగా చెప్పగలుగుతాం. ఈరోజు మనకు ఒక గొప్ప రోజు, ఒక పర్వదినము. మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. ఈ దేవాలయం ద్వారా దేవుడు మన దీవించాడు, మన బిడ్డలు దీవించాడు, మన గ్రామాన్ని దీవించాడు. అందులకు మీరు మీ బిడ్డలే ప్రత్యక్ష సాక్షులు. ఈ దేవాలయము మన గ్రామాన్ని అమితంగా దీవించింది. మన బిడ్డలు ఈ రోజున గొప్ప ఉద్యోగం చేస్తున్నారంటే, మన యొక్క బ్రతుకులు మారాయంటే, మన యొక్క ఆర్థిక స్థితిగతులు మారాయంటే దానికి కేవలము కారణము ఈ దేవాలయమే. ఈ దేవాలయంలో మనందరము ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనను ఈ రీతిలో దీవించి ఉన్నాడు. అందరకు ఈ రోజున భగవంతునికి వందనాలు తెలియజేస్తూ ఈ పవిత్రమైన దేవబలి పూజలో పాల్పంచుకుందాం. ఈ పవిత్రమైన దేవబలి పూజలో యోగ్యంగా పాల్పంచుకునే ముందు ఆత్మ పరిశుద్ధి చేసుకుందాం. ఒకసారి అందరూ కూడా మౌనంగా ఉండి కళ్ళు మూసుకుని చేతులు జోడించి చేసిన తప్పిదాలను జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనకు ఎంతో గొప్ప రోజు. ఈ దేవబలి పూజలో మనం యోగ్యంగా పాల్పంచుకోవడానికి యోగ్యతను అర్హతను దయచేయమని ప్రభుని వేడుకుందాం. సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనతో జమ చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ఓ సర్వేశ్వర, ఈ ఆలయం నీకు ఐక్యతమ చేయబడని ఈ రోజును ప్రతి సంవత్సరము నూతన ఉత్తేజముతో నింపుము. కావున ఈ పర్వదినమున నీ ప్రజల దీనమరణను ఆలకింపుము. ఈ స్థలమునందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధన జరిగినట్లును ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణము లభించినట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు
మా నాథుడైన క్రీస్తు ద్వారా మనకి చేయుచున్నాము. యాకోబు బెర్షెబా దాటి హారాను వైపు వెళ్ళు బాట పట్టెను. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దుగూకుటచే అక్కడ ఆగిపోయాను. ఆ చోటనున్న రాతిని తన తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వార్చెను. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను, దాని చివర ఆకాశమును అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుచు ఎక్కుచుండిరి. అప్పుడు దేవుడు నిచ్చెన పైగా నిలుచుండి యాకోబుతో, నేను సర్వేశ్వరుడును, నీ పితామహులకు అబ్రహాముకు ఇస్సాకుకు నేనే దేవుడును. నీవు పండుకొనిన దేశమును నీకు నీ సంతతికి అప్పగింతును. నీ సంతతి వారు భూరేణువుల వలె అసంఖ్యాకముగా పెరిగిపోయి నేల 4 చెరుగుల వ్యాపింతురు. ఎవరైనాను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వారిని ధ్వంసము చేయుడు. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. రెండవ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను గొర్రెలను ఆభరణములను అమ్మువారిని డబ్బు మార్చువారిని ఆయన చూచెను. ఆయన ప్రాణతో కొనరాబేరి గొర్రెలను ఎడ్లను అన్నిటినీ ఆలయములకు తోడెను. డబ్బులు మార్చువారి నాలుగు బగలు చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. ఆవులములను అమ్మువారితో
తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును. అదువే కనమునందని వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah.